ఒకప్పుడు ఒక సొగసైన అడవిలో చురుకైన కుందేలు జీవించేది. తన వేగం కారుమిట్ట దట్టంగా మాట్లాడుకుపోతుంది. అందువల్ల అనేక జంతువులకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా తాబేలకు టైటడం వచ్చి తాబేలకు వ్యతిరేకంగా లంచ్ చేసే ఆలోచన వచ్చింది. తాబేలు దుర్మార్గపు దృఢ సంకల్పంతో కుందేలు నవ్వుతూ, "నువ్వో నాకంటే ఎవ్వరు? నాకంటే వేగంగా గెల్వలేవు" అని జోస్యం చెప్పింది. అప్పుడే అడవిలో ఉన్న ఇతర జంతువులు ఆ పోటీ చూడాలని ఎంతో ఆసక్తిగా వారు. ప్రారంభమధ్యలో అడవిలో ఉన్న కారమాడుతూ పోటీ ప్రారంభమైంది. చాలా తొందరగా కుందేలు ముందుకు పరుగెత్తుతూ పోతుంది. తాబేలు ప్రగతియోవిందు దాటి దారిలో నడుస్తుంది. కుందేలు తన విజయం సహజంగా ఆధారపడి అనుకున్నప్పుడు పక్కన రెక్కలు వేసుకుని ఓ చెట్టు కింద కూర్చొని నిద్రపోయింది. తాబేలు ఎప్పుడు రాకపోతున్నారో నేను సుఖంగా నిద్రించిందా అని భావించింది. తాబేలు మాత్రమే నిరంతరం నడుస్తూ వచ్చినందువల్ల కుందేలు నిద్రలోనే ఉండగా సమీపానికి చేరుకుంది. దాదాపు చివరి బరువు తాబేలు చేరుకుంది. కుందేలు నిద్రలోనే ఉండగా తాబేలు గట్టిగా గాబకు గుచ్చారు. అప్పుడు అడవి అందరూ మృగాలు శబాషన్నారు. కుందేలు తన వద్దంటే అయోమయంలోకి దారి తిరిగింది. అనుకునే తాబేలు దాని చేకింతరవాత కుందేలుకు మిట్టలో పాఠం నేర్పించింది. ఈ పాఠన చదివిన తరువాత కుందేలు తాత్కాలికంగా నవ్విస్తున్న అందరికి గౌరవాన్ని పొందడానికి నడుస్తూ ఉండటానికి నిర్ణయించింది. మరియు తాబేల్ 100 మంది జంతువుల గౌరవం పొందింది. ఈ విధంగా కుందేలు తాబేలు కథ ద్వారా ప్రతి ఎకరం నిర్ణీతంగా సృష్టిలో జ్ఞానం మరియు ప్రయత్నం యొక్క విజయములో గెలుస్తాయి. ఇలాంటి కథలు మళ్ళీ మీరు విన్నాలి చూడాలి అంటే ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.